ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించే ప్రయత్నంలో సహాయ బృందాలు పనిచేస్తున్నాయి. నందు రైట్. థ్యాంక్ యూ కృష్ణమోహన్. ఎప్పటికప్పుడు డీటెయిల్స్ అందిస్తూ ఉండండి జరుగుతున్నటువంటి సహాయక చర్యలకు సంబంధించి. మొత్తం మీద పరిస్థితి చాలా భయంకరంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అక్కడ 5 కిలోమీటర్ల వరకు ఈ సౌండ్ వినిపించిందంటే ఎంత పెద్ద పేలుడు సంభవించిందో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా ఇళ్ళు గోడలు క్రాక్స్ వచ్చాయట, చాలా స్లాబ్ పెచ్చులు కూడా ఊడి పడిపోయాయట. అంత భయంకరమైనటువంటి వైబ్రేషన్స్, ఆ ప్రకంపనలు ఆ పేలుడు ధాటికి వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు. మరొక భయంకరమైనటువంటి సన్నివేశం ఏంటంటే ఇక్కడ నేను చూపించలేకపోతున్నాను అండ్ మీకు చెప్పలేకపోతున్నాను క్లియర్గా. అక్కడికి చాలామంది ఆ చుట్టుపక్కల వాళ్ళ సౌండ్ విని చేరుకునేసరికి కొంతమంది మంటల్లో చిక్కుకొని కాలిపోతూ అటు ఇటు పరుగులు తీస్తూ కదలలేక కొంతమంది అలా చాలా భయంకరమైనటువంటి విజువల్ వాళ్ళు చూశారట. కొంతమంది మాట్లాడుతూ చెప్తున్నారు. అండ్ స్థానికులు వెంటనే స్పందించి ఆ పొలాలు కాబట్టి చుట్టుపక్కల అన్నీ కూడా ఏదో ఒక రకంగా ఆ మోటార్కి సంబంధించిన పైప్స్ తీసుకొచ్చి ఆ మంటల్ని ఆర్పివేసే ప్రయత్నం చేద్దామని ట్రై చేశారట. కానీ దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే అదంతా కూడా క్రాకర్స్ తయారు చేసే పౌడర్ కాబట్టి అది చాలా కఠినంగా ఉంటుంది. దాని స్మెల్ కానీ ఆ ఘాటు కానీ మండిన తర్వాత ఆ పొగని కొంచెం పీల్చుకున్నా సరే, ఒక క్రాకర్ మనం పేల్చినప్పుడు ఆ స్మెల్ పీల్చుకోవడానికి మనం చాలా కష్టపడతాం. అలాంటిది కొన్ని టన్నుల క్రాకర్ పౌడర్ ఒక్కసారిగా కాలిపోతే పేలిపోతే పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. పరిగెత్తుతున్నారు స్థానికులందరూ కూడా ఇంకా ఎక్కడ పేలుడు సంభవిస్తుందో అని. తమ వాళ్ళను తలుచుకుంటూ తమ వాళ్ళు అక్కడ పనిచేసేవాళ్ళు, అక్కడ ఎక్కువ మంది మహిళలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు అయినా సరే, క్షతగాత్రులు అయినా సరే, ఈ నేపథ్యంలో వాళ్ళని తలుచుకుంటూ ఏడ్చుకుంటూ రోడ్ల వెంట మా వాళ్ళు ఎలా ఉన్నారు అంటూ ఏడ్చుకుంటూ వాళ్ళందరూ అక్కడికి పరిగెత్తారు. కానీ దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి ఇప్పటికే ఇదిగో మనం చూస్తున్నాం. ఏపీ సీఎం రెస్పాండ్ అయ్యారు ఈ అంశానికి సంబంధించి. కాకినాడ జిల్లా వేట్లపాలెంలోని బాణసంచ తయారీ కేంద్రంలో జరిగిన పేలుడు ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం విచారకరం. ఘటనపై ఉన్నతాధికారులతో మాట్లాడాను. బాధితులకు అవసరమైన తక్షణ సాయం అందించాలంటూ ఆదేశించాను. సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నాను. బాధిత కుటుంబాలను ఆదుకుంటాం అంటూ ఏపీ సీఎం చేసినటువంటి ట్వీట్ మనం చూస్తున్నాం. ఇప్పటికే హోంమంత్రి అనితను ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించారట. అక్కడే ఉండి పర్యవేక్షించాలంటూ ఆదేశించారంటూ తెలుస్తుంది. స్థానిక కలెక్టర్ కూడా అక్కడికి చేరుకుంటున్నారు. ఫైర్ సిబ్బంది మరియు స్థానికులు కూడా ఈ సహాయక చర్యల్లో పాలు పంచుకుంటున్నారు. ఆ మంటల్ని ఆర్పివేసే ప్రయత్నాలు తీవ్రంగా జరుగుతున్నాయి. కానీ దగ్గరికి వెళ్ళలేకపోతున్నారట. పోలీసులైనా సరే, ఫైర్ సిబ్బంది అయినా సరే, స్థానికులు దగ్గరికి వెళ్ళలేక ఆ పొగని పీల్చుకోలేక చాలామంది వెళ్ళిన వాళ్ళు, సహాయక చర్యల కోసం వెళ్ళిన వాళ్ళు సైతం కళ్ళు తిరిగి పడిపోవడం, ఆ గాలి పీల్చుకొని లంగ్స్లో మంటతో అల్లాడుతున్నారంటూ కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏం చేయాలో అర్థం కాక చాలామంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక మరోవైపు ఇప్పటికే ఉన్నత స్థాయి మరింత పెద్ద ఎత్తున బలగాలను అక్కడికి తరలించాలి అంటూ కూడా ప్రభుత్వం ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ఇటు వైసీపీ కూడా ఈ అంశానికి సంబంధించి స్పందించింది. తాడేపల్లి నుంచి కాకినాడ జిల్లా బాణసంచ కేంద్రంలో జరిగిన ఘోర ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాకినాడ జిల్లాలో జరిగిన బాణసంచ తయారీ కేంద్రం పేలుడు ఘటనపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారీ పేలుడు విషాదకరమని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు మృతి చెందడం తనను తీవ్రంగా కలిచివేసిందని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షించారు. పేలుడు దాటికి చుట్టుపక్కల ఇళ్లు ధ్వంసం కావడం అత్యంత విషాదకరమన్నారు. గాయపడిన వారందరికీ అత్యుత్తమ వైద్యం అందేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి ప్రమాదానికి గల కారణాలను వెలికి తీయాలంటూ బాణసంచ తయారీ కేంద్రంలో భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా అమలు అవుతున్నాయా లేదా అన్న దానిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆయన కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. మృతుల కుటుంబాలకు తగిన పరిహారం ప్రకటించాలని, గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్యం అందించాలంటూ వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని కోరారు. వైఎస్ జగన్ చేసినటువంటి ట్వీట్ నేను మీకు చదివి వినిపించాను. మరోవైపు చంద్రబాబు చేసినటువంటి ట్వీట్ కూడా మీకు స్క్రీన్ మీద నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు సహాయక చర్యలు పూర్తవడానికి ఎంతసేపు పడుతుందనేది చెప్పడం కష్టంగా మారింది. ఆ పొగకి, ఆ వేడికి మనందరికీ చిన్న లైవ్ ఎగ్జాంపుల్ మనందరికీ తెలిసిందే. మనం దీపావళి టైంలో క్రాకర్స్ కాల్చుకుంటూ ఉంటాం. మన ఇంటి ముందు 4 క్రాకర్స్ కాల్చితేనే ఆ పొగని మనం పీల్చుకోలేం, ఆ వేడిని మనం ఒక్కోసారి తట్టుకోలేం. లేదంటే దాంట్లోంచి వచ్చేటువంటి టాక్సిన్స్ మన కళ్ళల్లోకి, ముక్కులోకి వెళ్తే మనం తట్టుకోలేకపోతాం కదా. అలాంటిది కొన్ని వందల టన్నుల ఆ పౌడర్, ఆ క్రాకర్స్ తయారు చేసేటువంటి ఆ పౌడర్ ఒక్కసారిగా కాలి భారీగా పేలితే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఉంటుందనేది మనం ఊహించుకోవచ్చు. సుమారుగా చుట్టుపక్కల 500 మీటర్ల వరకు కూడా ఎవరు దగ్గరికి వెళ్ళలేనట్లుగా తెలుస్తోంది. చాలా కష్టంగా ఉంది దగ్గరికి వెళ్ళడానికి అంటూ సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో
ఈ నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం చాలా వేగంగా అక్కడ సహాయక చర్యలు చేయాలంటూ చెప్తోంది. ప్రాణాలు కోల్పోయిన వాళ్ళలో ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వాళ్ళలో స్థానిక మహిళలు చాలా మంది ఉన్నట్లుగా తెలుస్తోంది. మహిళలు ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారంటూ తెలుస్తోంది. అక్కడ పనిచేయడానికి ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చాలా మందిని తీసుకెళ్లేవారట. అయితే సేఫ్టీ మెజర్స్ ఎంతవరకు ఉన్నాయి అనే దానికి సంబంధించి కూడా ఇప్పుడు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరీ ముఖ్యంగా సమ్మర్ వచ్చేసింది, వేడి పెరిగింది, టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే 35 డిగ్రీస్ వరకు డే టైంలో టెంపరేచర్ లెవెల్స్ మనకి నమోదవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో చాలా డ్రైగా ఉంటుంది కాబట్టి మంటలు వ్యాపించడానికి ఇలాంటి ప్లేసెస్లో ముఖ్యంగా ప్రమాదాలు జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే మనం చూస్తున్నాం, అధికారులు స్థానికులు అడుగుతున్నారు, వివరాలు తెలుసుకుంటున్నారు, స్థానికులు సైతం సహాయక చర్యల్లో పాలు పంచుకుంటున్నారు. ఆ మంటలను వీలైనంత త్వరగా అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మరిన్ని ఫైర్ ఇంజిన్స్ అక్కడికి తెప్పిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరిన్ని ఫైర్ ఇంజిన్స్ తెప్పించి వీలైనంత త్వరగా మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అన్ఫార్చునేట్లీ 20 మంది ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోతే కనీసం వాళ్ళ మృతదేహాలని కూడా బయటికి తీసుకురాలేని పరిస్థితి. కొంతమంది మృతదేహాలు పూర్తిగా కాలిపోతే మరికొంతమంది మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయినట్లుగా తెలుస్తుంది. ఈ పేలుడు ధాటికి ఆ చుట్టుపక్కల ఏరియాల్లో టెంపరేచర్ ప్రజెంట్ 80 డిగ్రీస్ టెంపరేచర్ ఉందట. జస్ట్ ఇమాజిన్ ఎంత దారుణమైన టెంపరేచర్ ఉంది అనేది ఒక్కసారి మీరు ఊహించుకోవచ్చు. 100 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద మనకి బాయిలింగ్ వాటర్ని మనం చూస్తాం, చాలా ఆల్మోస్ట్ ఎవాపరేట్ అవ్వడానికి వాటర్ వస్తుంది. అలాంటిది 80 డిగ్రీల వేడి అక్కడ నమోదవుతుందంటే ఎంత భయంకరమైన వేడి ఉందో మనం ఒకసారి ఊహించుకోవచ్చు. అంటే ఇన్ఫ్యాక్ట్ ఘటనా స్థలంలో ఉన్న వాళ్ళ శరీరాలు, వాళ్ళ బాడీస్ ఎలా ఆ వేడికి, అంటే ఇప్పుడే అంత వేడి ఉందంటే అది బ్లాస్ట్ జరిగిన సమయంలో ఇంకా ఆవిరైపోయి ఉంటారేమో. ఊహించుకుంటేనే భయం వేయడం లేదా మీకు? ఆ దగ్గరికి వెళ్ళలేకపోతున్నారట చాలామంది. ఆ పొగ అంతా కూడా చాలా వేడిగా ఉందట. మీరు అక్కడ ఉన్న వాళ్ళని కూడా కొంతమందిని గమనించవచ్చు, చాలా క్లోజ్గా ఉన్నవాళ్ళు అక్కడంతా కూడా ముఖాలకి ఆ క్లాత్స్ కట్టుకొని ఉన్నారు, కర్చీఫ్స్ కట్టుకొని అక్కడ ఉన్నారు. అయినా సరే చూడండి, మీకు అంత దూరంలో ఆ పొగ కనిపిస్తుంది, అంత దూరంలో ఆ పేలుడికి సంబంధించినటువంటి ఆ పెద్ద ఒక క్లౌడ్ మీకు కనిపిస్తుంది, కానీ దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు అంతకు మించి. అంటే ఆల్మోస్ట్ ఇట్స్ నాట్ ఈజీ టు గో క్లోజర్ దాన్ 300-200 మీటర్స్. అంటే 200-300 మీటర్స్ను దాటి ఇంకా ముందుకు వెళ్ళలేకపోతున్నారట, దానికి అంత క్లోజ్గా వెళ్ళలేకపోతున్నారట. ఇక మంటల్ని ఎలా అదుపు చేయగలుగుతారు, ఆ పొగను ఎలా అదుపు చేయగలుగుతారు? లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా లోపల ఉన్న వాళ్ళలో బయట పడేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సుమారుగా 2 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. మరి ఎన్ని గంటలు పడుతుంది అనేది చెప్పడం కష్టంగా ఉంది. పీస్ U6H3Z కామెంట్ చేస్తున్నారు, ఏంటి ఆ సౌండ్ అని బయటికి వచ్చి స్కైలోకి చూసా